నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీ విషయంలో తీవ్రంగా మోసపోయిన అన్నదాతలు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. సంపూర్ణ రుణమాఫీ కాకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ధ్వజం. అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టీకరణ. భక్తి శ్రద్ధల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రతాలు. ప్రత్యేక పూజలతో వ్రతకల్పాన్ని ఆచరించిన మహిళలు. శాస్త్రోక్తంగా సాగిన పూజాది కార్యక్రమాలు. కోల్కతాలో వైద్యురాలి హత్య ఘటనను నిరసిస్తూ కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన. పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించిన వైద్యులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. అన్నదాతలతో పాటు సామాన్య ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేస్తోందని, బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రుణమాఫీ అమలు చేసిన ప్రక్రియపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్నం పెట్టే అన్నదాతలను నిట్టనిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రజానీకాన్ని మోసం చేయడంలో ఆయన ఆస్కార్ అవార్డును సాధించగలరని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులను, ప్రజానీకం సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. జిల్లాలో 1,64,606 మంది పట్టాలు ఉన్న రైతులు ఉంటే 3 విడతల్లో కేవలం 55,961 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారందరికీ మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం రైతులను నిట్ట నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో కేవలం ఏడాది కాలంలోనే రైతు బంధు కింద 15,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తే ప్రస్తుతం ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రుణమాఫీ కింద 17,900 కోట్ల రూపాయలను మాఫీ చేసిందన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఊసెత్తడం లేదని మండిపడ్డారు. 6 మంది 1,64,006 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో 1,64,606 మంది రైతులు పట్టా పాస్ పుస్తకాలు ఉంటే నువ్వు ఇలా 3 విడతలు చేసింది ఎంత? మొదటి విడతలో 18,821 మంది రైతులు, 120 కోట్లు 79 లక్షలు. రెండో విడతలో 17,647 మంది రైతులు, 17,647 మంది రైతులు, రూపాయలు 201,83 లక్షలు. మూడో విడతలో 19,493 మంది రైతులు, 286 కోట్ల 26 లక్షలు. అంటే నువ్వు మొత్తం చేసింది 55,961 మంది, 1,64,006 మంది పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే నువ్వు చేసింది మాత్రం 55,961 మంది రైతులు మాత్రమే. అందుకే మీరు రైతులను మోసం చేసినావు. నువ్వు కుర్చీ ఎక్కేదాకా అనేక అబద్ధాలు ఆడి అటు రైతు భరోసా చెప్పినావు, రైతు బంధు చెప్పినావు, రైతు బీమా చెప్పినావు. ఇవేవీ లేవు. నువ్వు నిజంగా ఇలా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద నువ్వు చేసింది 17,993 కోట్లు చేసినని చెప్తున్నావు. నీ స్టేట్మెంట్ దమ్ముందా, ధైర్యం ఉందా? అసలు ముఖ్యమంత్రి గారి నమ్ముడా నమ్మకపోకుండా కానీ నువ్వు చెప్పిన స్టేట్మెంటే 17,993 కోట్ల రూపాయలు. ఇవాళ నేను 22 లక్షల మంది రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసినని చెప్పింది మీరే. మరి దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈరోజు ఒక్క మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 5,000 రూపాయల చొప్పున ఎకరానికి 2 కిస్తులలో
మేము 10,000 రూపాయలు వేస్తే 15,000 కోట్ల రూపాయలు ఒక రైతులకు రైతు బంధు ఒక సంవత్సరం ఇచ్చిన అమౌంట్ ఇయ్యాల నువ్వు ఇచ్చినావు. నువ్వు రైతు భరోసాని ఎగ్గొట్టావు. రైతు భరోసా పేరుతోటి 15,000 అన్నాం. మా రైతు బంధు లెక్కతోటే సంవత్సరానికి మేము 15,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినాం. కానీ ఇలా కేవలం ఏదో హంకాలు కొట్టి ఇది దేశంలోనే ప్రపంచంలోనే చరిత్రాత్మకమైనటువంటి ఇది ఘట్టం అని చెప్తున్నాం. ఇది ఏం ఘట్టం? ఇది రైతులను నిండా ముంచినటువంటి ఘట్టం. చరిత్రలో ఇంత పెద్ద మోసగాడు ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో నంబర్ 1 మోసం చేసేట్లో ఇంత ఆయనకు అవార్డు ఇవ్వాలంటే మరి ఇలా నోబెల్ అవార్డు ఏదో ఉంది, ఆస్కార్ అవార్డు, అది రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. అంటే నంబర్ 1 మోసగాడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద మోసం చేయడు. అందుకొరకే ఆస్కార్ అవార్డు మన రేవంత్ రెడ్డికే దక్కుతుంది. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను పట్టించుకోవడం లేదన్న ఆయన తీసుకున్న రుణం మొత్తంలో సంపూర్ణ రుణమాఫీ కాకపోవడంతో కార్యాలయాల వద్ద అన్నదాతలు పడిగాపులు కాసే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసిన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమవడమే కాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హరీష్ రావును ప్రశ్నించి నిలదీస్తేనే రుణమాఫీ విషయంలో సీఎంలో కదలిక వచ్చిందని, ఆయన రాజీనామా చేస్తానంటేనే రుణమాఫీ చేశారన్నారు. సాంకేతిక కారణాల పేరిట రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేశారో ప్రభుత్వానికి కనీస స్పష్టత లేదన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 40,000 కోట్లు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి పార్లమెంటు ఎన్నికల వేళ 9,000 కోట్లు తగ్గించారని అన్నారు. బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి చివరికి 17,900 కోట్లను మాఫీ చేశారని మండిపడ్డారు. హరీష్ రావు 31,000 కోట్లు రుణమాఫీ చేస్తేనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారని గుర్తు చేసిన ఆయన రుణమాఫీ విషయంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇలా నువ్వు పచ్చి మోసం చేసి ఇలా ఇంకేం చెప్తున్నావంటే మా హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. సిగ్గుండాలని నువ్వు చేస్తున్నది అట్లంటే డిసెంబర్ 9 తారీఖు నాడే మాఫీ చేస్తాను చెప్పి. సరే డిసెంబర్ 9 పోయింది, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నావు, చర్చిల కాడ పోయినావు, మసీదుల కాడ పోయినావు, మందిర్ల దగ్గర పోయి నువ్వు ఒట్లు పెట్టుకున్నావు. నేను 15 ఆగస్టు లోపల ఎంపీ ఎన్నికల సందర్భంలో నేను 15 ఆగస్టు తారీఖు లోపలనే ఇలా 2 లక్షల రుణమాఫీ చేస్తాను చెప్పిన. ఏమైంది మరి? ఇలా 16 ఆగస్టు ఇలా నేను చెప్పినటువంటి ఫిగరు ఏదైతే 55,961 మంది రైతులలో ఇప్పటికే మొదటి విడత రెండో విడతలో ఏదైతే 18,000 మంది రైతులు మొదటి విడత, 17,000 మంది రెండో విడత వేసినావో ఇప్పటికి ఇంకెందరో మంది రైతుల ఖాతాలలో జమ కాలే. ఆ 2 విడతల బ్యాంకుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరిగి రైతులు చెప్పులను కొట్టుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడ పోయినా ఇంకా ఖాతాల మాత్రం జమ కాలే. అదే నేను అన్నది. ఇలా 17,000 కోట్ల 17,993 కోట్లల్లో ఈ మూడో విడతతోటి అసలు రైతుల ఖాతాలో జమ ఎందరు రైతులు చూడాలి. దాదాపు నాకు తెలిసి ఇప్పటికే 10,000 మంది రైతులు ఈ 2 విడతలలో పడ్డటువంటి రైతాంగాన్నే మేము స్టడీ చేస్తే రైతుల దగ్గరికి వెళ్తే 10,000 మంది రైతులు ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, ఇంకా కాలే. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహిళలు ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారిని ఆరాధించారు. స్థానిక గోపాలకృష్ణ మఠంలో జరిపిన పూజాది కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు హాజరు కావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. ఇందులో భాగంగానే స్థానిక శ్రీ గోపాలచంద్రకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన మహిళలు వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ పూజలు జరిపారు. సెకండ్ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ నిఖితా పంత్ పాల్గొని ప్రత్యేక పూజలతో అమ్మవారిని ఆరాధించారు. వరలక్ష్మి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద పండితులు
ఫనతుల మేఘరాజ్ శర్మ మంత్రోచ్చారణల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరించారు. పట్టణానికి చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, సమితి సభ్యులు గేడం మాధవ్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. పండుగల విశిష్టతలను తెలియజెప్పేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం పట్ల కార్యక్రమ అతిథులు అభినందనలు తెలిపారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళలంతా వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. వరలక్ష్మి అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మీ చేతిలో ఉన్న అక్షతలను మరొకసారి అందరూ ఏకకాలంలో ఆ కలశం పైన వేయండి. మాతృదేవో భవ, పితృదే, వేదిక మీద ఉన్న బ్రాహ్మణులకు నమస్కారం చేయండి. సర్వేభ్యో విద్వంజనేభ్యో మహాజనేభ్యో మహాభాగవతేభ్యో దీన్ని బ్రహ్మయజ్ఞము అంటారు. సాధారణంగా మన ఇంట్లో రోజు పూజ చేస్తారు. మండపమును ఏర్పరచుకున్నారు. మండపమును ఏర్పరచుకున్నటువంటిదై బియ్యం పోసి పంచపల్లవములపై రావి కలవ విధులుగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ సర్కిల్ క్రీడా పోటీలు ఉత్సాహకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. శుక్రవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో పోటీలను ప్రారంభించగా ఉన్నతాధికారులు క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొంటూ ఉత్తమ ప్రతిభ కనబర్చాలని డైరెక్టర్ హెచ్ఆర్డి అశోక్ కుమార్ అన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ సర్కిల్ క్రీడా పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై వాలీబాల్, క్యారం పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి సరదాగా ఆటలు ఆడారు. కార్యక్రమంలో ఎస్సీ జేఆర్ చౌహాన్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హెచ్ఆర్డి అశోక్ కుమార్ మాట్లాడుతూ క్రీడా పోటీలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. 3 రోజుల పాటు పోటీలు జరగనున్నాయని, క్రీడాకారులు తమ నైపుణ్యాలను కనబర్చి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. కోల్కతాలో వైద్యురాలి హత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రిమ్స్ ఆసుపత్రి జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైద్యురాలి హత్య ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం రిమ్స్ ఆసుపత్రి జూనియర్ వైద్యులు ఓపీ సేవలను బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. మెడికల్ కాలేజ్ నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. స్థానిక కలెక్టరేట్ చౌక్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టి వైద్యురాలి హత్యా ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జూడాల అసోసియేషన్ నాయకులు సందీప్ చారి మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే రీతిలో వైద్యురాలి హత్య జరిగిందని, పోస్టుమార్టం నివేదికలో వీస్తూపోయే నిజాలు బయటపడుతున్నాయని అన్నారు. పథకం ప్రకారమే వైద్యురాలిపై హత్యాచారం జరిగిందన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా చట్టపరంగా వారిని శిక్షించాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మొత్తం దేశం మొత్తంగా నిరసనలు తెలుపుతున్నాము. ఈరోజు 3వ రోజు. మొత్తం అన్ని మెడికల్ కాలేజెస్లలో ఎలెక్టివ్స్ అన్నీ బాయ్కాట్ చేసి ఓపీస్, ఎలెక్టివ్స్, వార్డ్స్, ఎలెక్టివ్ ఓటీస్ అన్నీ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. కేవలం ఎమర్జెన్సీస్ మాత్రమే రన్ చేస్తున్నాము. అండ్ అక్కడ కోల్కతాలో ప్రశాంతంగా వాళ్ళు నిరసన తెలుపుతుంటే నిన్న ఉదయం ఒక 2000 నుంచి 3000 మంది వరకు మాబ్ వచ్చి అక్కడ స్టూడెంట్స్ని అటాక్ చేయడము,
ప్లస్ ఆవిడ రేప్కి గురైన సెమినార్ హాల్ని, అక్కడ ఉన్న ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. సో ఇది కేవలం అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కేవలం కప్పిపుచ్చడానికి అక్కడ లోకల్ పార్టీస్ కానీ లేదా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నట్టుగానే అక్కడ కనిపిస్తుంది. అండ్ ఇన్ని రోజులైనా కూడా ఇప్పటివరకు కొంచెం కూడా ఎటువంటి న్యాయం జరగలేదు విద్యార్థినికి. సో దీనికి మేము నిరసన తెలుపుతూ ఈరోజు బైక్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ రిమ్స్ ఆదిలాబాద్. పవిత్ర శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతాలను మహిళలు భక్తి ప్రపత్తుల నడుమ ఆచరించారు. పట్టణంలోని పలు పాఠశాలలతో పాటు గ్రామాల్లోని ప్రసిద్ధ ఆలయాల్లో వరలక్ష్మి వ్రతాలను ఆచరించి అమ్మవారిని కొలిచారు. వ్రతం ప్రాశస్త్యాన్ని వేద పండితులు మహిళలకు వివరించగా ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రావణ మాసంలో వచ్చే విశేష పండుగలతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. శ్రావణ తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. పట్టణం పల్లె అనే తేడా లేకుండా ప్రసిద్ధ ఆలయాలు, పలు పాఠశాలల్లో సామూహిక వ్రతాలను ఆచరించి అమ్మవారిని వేడుకుంటున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. ముందుగా ప్రార్థన నిర్వహించిన అనంతరం పూజాది కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రావణ మాసంలో విశేషంగా జరుపుకునే వరలక్ష్మి వ్రత విశిష్టతను వేద పండితులు భక్తులకు తెలియజేశారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఈ సందర్భంగా పలువురు మహిళలు తెలిపారు. ఈ వరలక్ష్మి వ్రతం అనేది సామూహికంగా చేసుకోవడం వల్ల చాలా శక్తివంతంగా తయారవుతుంది. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని అందరూ కలిపి సామూహికంగా చేస్తారు. వ్యక్తిగతంగా చేసే కార్యక్రమాల కంటే కూడా సామూహికంగా చేసే కార్యక్రమాలకి శక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే మహిళలు చేసేటటువంటి కార్యక్రమాల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. సుఖ సంతోషాలకి, సౌభాగ్యానికి అన్నిటికీ ఇది చిహ్నంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారు. కేవలం శిశు మందిరాల్లోనే కాదు, ఇంటి వద్ద వ్యక్తిగతంగా అందరూ చేసుకుంటారు. కానీ శిశు మందిర పాఠశాలలో మాత్రం సామూహికంగా దీన్ని నిర్వహించడంలో అందరూ కలిసి ఇక్కడ సంతోషంగా చేసుకోవడం. మహిళలు, విద్యార్థినులు కార్యక్రమంలో పాల్గొనగా ప్రత్యేక పూజలతో పాఠశాల ప్రాంగణం వద్ద సందడి వాతావరణం కనిపించింది. వరలక్ష్మి పూజల్లో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం పఠించి అమ్మవారిని వేడుకున్నారు. ఇదిలా ఉంటే గ్రామాల్లోనూ వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో జరిపారు. తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో శ్రావణ తొలి శుక్రవారం సందర్భంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నియమనిష్టలతో ఆచరించారు. ఆలయ పూజారి జూకంటి సతీష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సతీష్ వరలక్ష్మి వ్రతం ప్రాశస్త్యాన్ని వివరించారు. సౌఖ్యాలు, సంతోషాలు కలిగినాయి. మరి ఆ వ్రతం గురించి, వ్రతం యొక్క విధి విధానం కూడా మునివరులారా, మరి స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టు సర్వ సౌభాగ్యములు గల పుత్ర పౌత్రాదులు కలిగి స్త్రీలకు పుత్ర పౌత్రాది. గ్రేడ్ 1గా మారిన ఆదిలాబాద్ మున్సిపాలిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం మార్నింగ్ వాక్లో భాగంగా ఖానాపూర్ చెరువును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఖానాపూర్ చెరువు పరిసరాలను పరిశీలించి స్థానికంగా చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, అర్బన్ తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇదంతా చెట్లు లేకుంటే ఇండ్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ
పట్టణ భవిష్యత్తు ఖానాపూర్ చెరువు పైనే ఉందని, మురికి నీరు, డ్రైనేజీ నీరంతా చెరువులో కలవడంతో ఈ ప్రాంతమంతా దుర్గంధంగా మారుతోందని అన్నారు. చెరువు కలుషితం కావడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారినటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంతో 320 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మంచినీటి సరఫరాకు సంబంధించినటువంటి OHSRలు, ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఏకైక చెరువు ఖానాపూర్ చెరువు. ఈ ఆదిలాబాద్ పట్టణ భవిష్యత్ అంతా కూడా ఈ ఖానాపూర్ చెరువు మీద ఆధారపడింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువులో పూర్తిగా మురికి నీరు, డ్రైనేజ్ అంతా కూడా డైరెక్ట్గా దీంట్లోకి వచ్చి చెరువులో కలవడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువు పూర్తిగా దుర్గంధం కావడం కాకుండా ఈ చెరువులో ఎక్కడా కూడా నీళ్లు నిలవలేని కారణంగా రోజు రోజుకు గ్రౌండ్ వాటర్ కూడా పడిపోతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చెరువు ఎప్పుడైతే పూర్తిగా మలినమైపోయిందో ఈ దోమలంతా కూడా ఆదిలాబాద్ పట్టణానికి పూర్తిగా వ్యాపించింది. ప్రజల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతా ఉన్నాయి. ఇంత మంచి చెరువు, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండాల్సినటువంటి ఈ చెరువు మొత్తం మురికి నీరు నేరుగా దాంట్లో చేరిపోవటం వల్ల అదంతా దుర్గంధ వాసనతో చెరువంతా కూడా పూర్తిగా ఒక పక్క అక్రమాలకు గురై, ఇదంతా కూడా దీన్ని పూర్తి ఒక సిస్టమ్ చేయడానికి 320 కోట్ల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక నెల 2 నెలల లోపలనే ప్రారంభమవుతాయి. మాజీ దేశ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు పలువురు బీజేపీ నేతలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. దేశహితం కోసం అనునిత్యం పాటుపడిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి అని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మాజీ దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, జోగురవి, దినేష్ మఠోలియా, మహేందర్, ముకుందరావు, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి కోసం అటల్ బిహారీ వాజ్పేయి విశేష కృషి చేశారని, ఎందరో మంది చురుకైన నాయకులను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. మారుమూల గ్రామాలకు రోడ్ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. ప్రపంచ రాజకీయాలకే ఆయన ఆదర్శమని, అధికారం కోసం తాపత్రయపడకుండా ప్రజాసేవకు పాటుపడ్డారని పేర్కొన్నారు. వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులు. దేశ ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, విదేశాంగ శాఖ మంత్రిగా ఈ దేశానికి అనేక సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. ప్రత్యేకంగా ఆదిలాబాద్ పట్టణానికి, ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఒక అవినాభావ సంబంధం. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 4 లైన్ల రోడ్డు నేషనల్ హైవేకి సంబంధించినటువంటిది దేశానికి కలుపుతూ ఆ యొక్క రోడ్డు నిర్మాణం భారతదేశంలో మొదలుగా నిర్మించినటువంటి ఆ యొక్క రోడ్డు ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రస్తుత కానీ గతంలో ఏ రాజకీయ నాయకులకి లేనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో వారు ఈ దేశాన్ని, వారి నాయకత్వాన్ని అందించడం జరిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల లో లెవెల్ వంతెనల గుండా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పల్లెవాసుల రాకపోకలకు అంతరాయం తప్పడం లేదు. దిగువన నుండి వస్తున్న భారీ వరద నీటితో ప్రాజెక్టులు నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల కిందటి వరకు ఏకధాటిగా కురిసిన వానలు కొంత తెరపినిచ్చాయి. తాజాగా గత 2-3 రోజుల నుండి ఏకధాటి వానలు కురుస్తున్నాయి. తాంసీ, భీంపూర్ మండలాల్లో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కరంజిటి మార్గంలోని ఈదుల సవర్గాం, పిప్పల్కోటి, కప్పర్ల మోడ్, నిపాని మార్గంలో వాగులు పొంగి లోతట్టు వంతెనల మీదుగా వరద నీరు పారింది. దీంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనలపై నుండి వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అదేవిధంగా తాంసీ మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు జేఈ హరీష్ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇదివరకు ఈ వర్షాకాలంలో పడ్డ వర్షాలకి ఇప్పటికే మత్తడివాగు ప్రాజెక్టు పూర్తి నీటి స్థాయి మట్టం చేరుకున్నది. ఇప్పుడు ప్రస్తుతం పడుతున్న వర్షాలకు ఏ టైంలోనైనా కూడా మేము గేట్లు లిఫ్ట్ చేసి పైనుండి వచ్చే వరదని దిగువ ప్రాంతాలకు గేట్లు ఆపరేట్ చేసి విడుదల చేయడం జరుగుతుంది. ఇది గమనించి గేట్లు ఆపరేట్ చేసి వచ్చిన వరద నీటిని దిగువ ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న కవి సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమతా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు అనిల్ సాల్వే పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. वामनदादा कर्डकाची जयंती येणाऱ्या 18/8/2024 या दिवशी अशोका बुद्धविहार कैलासनगर आदिलाबाद वेळ 11 वाजता या दिवशी आंबेडकरी कवी संमेलन. या कवी संमेलनामध्ये ज्या लोकांना गाणे गाता येतात, कविता म्हणता येतात, गाता येतात, या सर्वांनी या कवी संमेलनामध्ये सर्वांनी भाग घ्यायचा आहे. तसेच या कवी संमेलनामध्ये विशेष प्रमुख पाहुणे म्हणून प्रबुद्ध साठे यांचं एक चला बुद्धाच्या घरी हे एक अभियान आहे आणि ते बुद्धाचं घर कुठं आहे हे आपल्याला समजून सांगतील. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుణమాఫీ విషయంలో తీవ్రంగా మోసపోయిన అన్నదాతలు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. సంపూర్ణ రుణమాఫీ కాకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ధ్వజం. అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టీకరణ. భక్తి శ్రద్ధల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రతాలు. ప్రత్యేక పూజలతో వ్రతకల్పాన్ని ఆచరించిన మహిళలు. శాస్త్రోక్తంగా సాగిన పూజాది కార్యక్రమాలు. కోల్కతాలో వైద్యురాలి హత్య ఘటనను నిరసిస్తూ కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన. పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించిన వైద్యులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.